ఉంటుంది, ఎవరితో విడిపోతుంది, ఎప్పుడేమవుతుంది, ఎవరెవరు ప్రభుత్వాల్లోకి వస్తారనే దానికి వాడతాం. కానీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయాల్లో జరుగుతున్న అంశం ఏంటంటే గతంలో ఎప్పుడూ ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. దాదాపుగా 20 ఏళ్ల పాటు ప్రస్థానం కవితది బీఆర్ఎస్ పార్టీతో. అంటే 2006, 2007లో ఆమె చెప్పిందే బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఆమె ముందుగా జాగృతి కార్యక్రమాలతో అడుగుపెట్టి తర్వాత ఉద్యమంలో పనిచేసి 2014లో రాష్ట్ర విభజన తర్వాత నిజామాబాద్ ఎంపీగా గెలిచి 2019లో ఓడిపోయారు. తర్వాత ఎమ్మెల్సీగా 2023లో కూడా ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ చేశారు. ఇవాళ కేసీఆర్ తన సహచరుల దగ్గర వాపోతున్న విషయం ఇదే. నేనేం తక్కువ చేశాను కవితకి, రాజకీయాల్లోకి వచ్చింది, తనకి ఇష్టం వచ్చినట్టే ఉంది, నిజామాబాద్ తన అత్తగారిలో అక్కడి నుంచి పోటీ చేస్తానంటే అక్కడ అవకాశం ఇస్తే గెలిచింది, ఒకవేళ ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చాం, పార్టీలో సముచిత స్థానం ఇచ్చాం అని. ఇది కేసీఆర్ పర్సెప్షన్. కానీ కవిత తన వైపు నుంచి తను ఏమనుకుంటూ ఉన్నారు. ఇవాళ పార్టీలో కేసీఆర్, తర్వాత కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళ ముగ్గురు చుట్టూనే రాజకీయం తిరుగుతుంది. వీళ్ళ ముగ్గురు చుట్టూనే మీడియాలో కానివ్వండి, చర్చల్లో కానీ ప్రధానంగా ప్రస్తావన ఉంటుంది. కానీ నా సంగతి ఏంటి అంటే, నేను కేసీఆర్ బిడ్డను, ఎలా చూసుకున్నా కూడా ఇంట్లో ఆడబిడ్డగా తనకే అత్యంత ప్రాధాన్యత. సరే పార్టీలో అయితే అది 4వ స్థానమా అంటే, సంతోష్ రావుని పక్కన పెడితే ఖచ్చితంగా 4వ స్థానమే. సంతోష్ రావు అనే రాజకీయాల్లో పార్టీలో పెద్ద క్రియాశీలకంగా గేమ్ చేంజర్ కాదు. ఆయన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ కూడానే ఆయన ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు. కాబట్టి ఆ మేర ఆయనకి ప్రాధాన్యత, రాజ్యసభ సభ్యత్వం అనేది తెలుసున్న విషయమే. కానీ అన్నతో పోల్చుకున్నప్పుడు, కేటీఆర్తో పోల్చుకున్నప్పుడు, లేదా బావ హరీష్ రావుతో పోల్చుకున్నప్పుడు నాకేం తక్కువ? కేసీఆర్ కుమార్తెను, నేను రాజకీయం బాగా చేయగలను, నాకంటూ ఒక ప్రత్యేకమైన వర్గం ఉంది, సరే ఆర్థికంగా కూడా బలంగానే ఉన్న పరిస్థితుల్లో ఎందుకని ఒక రాధిపత్యాన్ని లేకపోతే అణచివేత ధోరణను కొనసాగిస్తూ ఉండాలని అనుకున్నారేమో కవిత. ఇది సరిగ్గా ఎప్పటి నుంచి మరి ఆవిడ మనసులో వచ్చిందో తెలియదు. కానీ బయటపడింది అయితే 2023లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో పార్టీ రజతోత్సవ సభ, 25 ఏళ్ల పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా స్టేజ్ పైన, అంటే ప్రధానంగా అక్కడ కేసీఆర్, కేటీఆర్ ఈ ఇద్దరి ఇమేజెస్ తప్ప హరీష్ రావు ఇమేజ్ లేదు, అంటే ఫొటోస్ లేవు, కవిత ఫొటోస్ లేవు. అప్పట్లో హరీష్ రావు కొంత అలిగారు, ఆ సభకు దూరంగా ఉన్నారు, ఇవన్నీ చర్చలు జరిగాయి. అసలు హరీష్ రావు రూపంలోనే మొదట కొంత పార్టీకి ఇబ్బంది కలుగుతుందేమో అనుకున్న పరిస్థితి. కానీ కట్ చేస్తే కవిత రూపంలో ఎప్పుడైతే ఆవిడ ఒక లేఖ రాశారో తండ్రి కేసీఆర్కి, రెగ్యులర్గా నాకు అలవాటే లెటర్స్ రాస్తానన్నారు, కానీ అంతకుముందు ఏం రాశారో లేఖల్లో, ఎప్పుడెప్పుడు రాశారో మనకేం తెలియదు. కానీ ఈ లెటర్లో ఆ రజతోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ వ్యవహరించిన తీరు, బీజేపీతో ఒక ఫ్రెండ్లీ నేచర్లో ఉన్నారు తప్ప ఒక పొలిటికల్ ఎనిమిటీ చూపించట్లేదు అనే విషయంలో, అంటే కన్న కూతుర్ని జైల్లో పెట్టి అంత ఇబ్బందులు పెడితే ఇదేనా కేసీఆర్ బీజేపీతో తీరు? పైగా జైల్లో ఉన్నప్పుడు పార్టీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అంటే ఆ ట్రాజెక్టరీ చాలామందికి అసలు ఎప్పుడు ఈ కవిత తిరుగుబాటు ధోరణి మొదలైంది, తిరుగుబాటు బావుట ఎగరేశారు అనే ట్రాజెక్టరీ అంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. అది ఒకసారి చూసుకుంటే ఈ పార్టీ రజతోత్సవ సభ, అలాగే బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం జరగలేదని మొట్టమొదటిసారిగా ఆవిడ స్టేట్మెంట్ ఇది. బహిరంగంగా పార్టీకి వ్యతిరేకంగా వారు చేసిన కామెంట్. అంటే 10 ఏళ్ళు తండ్రే అధికారంలో ఉండి ప్రభుత్వం నడిపిస్తున్నప్పుడు సామాజిక న్యాయం జరగలేదు అంటే చాలా పెద్ద విమర్శ. అది ఎవరి రూపంలోనూ కాదు, కవిత రూపంలో వచ్చింది. అలాగే పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా సొంతంగా ఈ బీసీ ఉద్యమ సభలు నిర్వహించడం, తర్వాత అమెరికా పర్యటనలో ఆవిడ ఉండగా ఈ రాసిన లేఖ లీక్ అవ్వడం, ఆమె లీక్ చేశారని, తర్వాత ఎక్కడి నుంచో లీక్ అయిందన్నారు, ఫామ్ హౌస్ నుంచి లీక్ అయిందా, కేటీఆర్ ఆఫీస్ నుంచి లీక్ అయిందా, కానీ చాలా పగడ్బందీగా వారు అమెరికాలో ఉండగానే ఇది లీక్ అయ్యేలా చేయడము, దాని మీద చర్చ జరగడం, సరిగ్గా అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఎస్ అది నేనే రాశాను, నాకు ఇది అలవాటే అని చెప్పి ఆవిడ అందులో అంశాలు అధిష్టానాన్ని ధిక్కరించే ధోరణి. బట్ అది పార్టీ కోసమే, ఈరోజు కూడా ఆవిడ పార్టీ కోసమే. ట్విస్ట్ ఏంటంటే చెప్తా, అక్కడ మొదలైంది. తర్వాత దెయ్యాలు ఉన్నారన్నారు కేసీఆర్ చుట్టూ, కోర్టులు ఉన్నారన్నారు. ఇప్పుడు ఆ దెయ్యాలు ఎవరు బయటపెట్టారు? హరీష్ రావు, అలాగే సంతోష్ రావు అని చెప్పి. అంతకుముందు కేటీఆర్ విషయంలో కూడా ఆవిడ పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రత్యక్షంగా వారు కేటీఆర్ పేరు ఇప్పటిదాకా తీసుకోలేదు, కానీ తన మీద పార్టీలో కుట్ర జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా బయటకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఆవిడ చెప్పిన విషయం. అలాగే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు పిలిచినప్పుడు కేసీఆర్ని కవిత ఫామ్ హౌస్కి వెళ్ళారు తండ్రిని కలవడానికి. అప్పుడు ఆయన కలవలేదు, అసలు మాట్లాడలేదు. అలాగే ఇప్పుడు కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అదిగో మా నాన్న మీద ఎంత పెద్ద మచ్చ వేశారు, దీనికి కారణం హరీష్ రావు.
ఇక్కడ లాజిక్ ఆవిడ మిస్ అయ్యారు అనుకుంటారు చాలామంది, కానీ చిన్నపిల్లలు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు కాళేశ్వరం అనేది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్ అయినప్పుడు అందులో అవినీతి జరిగితే కేసీఆర్కి సంబంధం లేకుండా హరీష్ రావుకి సంతోష్ రావుకి ఎలా సంబంధం ఉంటుంది? కేసీఆర్ కూడా సంబంధం ఉంటుంది అవినీతి జరిగితే, లేదా అవినీతి జరగకుండా ఉండాలి. కానీ కవిత అవినీతి జరిగింది కానీ హరీష్ రావు చేశారంటారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అది తెలియకుండా ఉండదు కవితకి. కాకపోతే ఎప్పటి నుంచో ఇది ప్లాన్ చేసుకుంటూ ఉన్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ సందర్భాన్ని బట్టి బయటికి తీసుకొచ్చారా? అయితే అనివార్యంగా కేసీఆర్కి తనని పార్టీ నుంచి పంపించడం తప్ప, సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గాన్ని మిగిల్చలేదు కవిత. ఎందుకంటే ఇప్పటికే చాలా చర్చ జరుగుతోంది. ఒక దశలో అది ఎంతవరకు వెళ్ళిందంటే హరీష్ రావుకి చెక్ పెట్టడానికి కేసీఆరే కవితతో ఇదంతా చేయిస్తున్నారు అనే ఒక చర్చ కూడా జరిగింది. సో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిన్న సస్పెండ్ చేయాల్సి వచ్చింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు. అయితే కొంతమందికి చిన్న అనుమానం ఏంటంటే, చిన్న కన్ఫ్యూజన్, సస్పెన్షనా లేకపోతే పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారా అని. ఎక్స్పెల్ అంటే బహిష్కరణ, ఎక్స్పెల్ చేయలేదు. ఎక్స్పెల్ చేస్తే ఏంటంటే ఒక్కసారి ఎక్స్పెల్ చేసేసాక పార్టీ నుంచి తిరిగి 6 ఏళ్ల దాకా పార్టీలోకి తను తిరిగి రావాలన్నా వీళ్ళు తీసుకోవాలన్నా అవకాశం ఉండదు. నిబంధనలు అలా ఉన్నాయి కాబట్టి బహిష్కరణ కాదు, సస్పెండ్ చేశారు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతి ఇలాంటి వాళ్ళని బహిష్కరించారు పార్టీ నుంచి, వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు. కానీ కవిత విషయంలో కొంచెం ఆ లివరేజ్ పెట్టుకున్నారు. బట్ ఎనీవే ఆవిడ మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తారా లేదా అనే చర్చ ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే ఇంతవరకు వెళ్ళిపోయిన తర్వాత పార్టీ, కొత్త పార్టీకి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసేసుకుని పార్టీ పేరుకు సంబంధించి కూడా దాదాపుగా ఒక కన్క్లూజన్కి వచ్చేసారు. అంటే తెలంగాణ భారత రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ అని పెడతారా, లేకపోతే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అంటే టీబీఆర్ఎస్కి ఇంకొక అర్థం అది పెడతారా, లేకపోతే మరో పేరుతో అసలు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్లోంచి తీసేశారు కాబట్టి దాంతోనే ముందుకెళ్తారా? అలాగే కేసీఆర్ పేరు, కేసీఆర్ ఫోటో. ఇవాళ వారి వాదన ఎక్కడ కాంట్రడిక్షన్ ఉంటుందంటే, నేను కేసీఆర్ కోసమే మాట్లాడుతున్నాను, కేసీఆర్ కోసమే ఫైట్ చేస్తున్నాను, బీఆర్ఎస్లో కేసీఆర్ చుట్టూ దెయ్యాలు కోవట్లు ఉన్నాయి, ఆయనకి ఇమేజ్కి డ్యామేజ్ చేసేలాగా చేస్తున్నారు అని. పార్టీ ఉంటే అంతా పోతే అంటే అసలు తెలంగాణ ఉద్యమం ఛాంపియన్గా ఉన్న కేసీఆర్ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ని కేసీఆర్ని విడదీసి చూసే పరిస్థితి లేదు. అప్పుడు మీరు బీఆర్ఎస్ని తిడితే కేసీఆర్ని తిట్టినట్టే, హరీష్ అవినీతి చేశారంటే కేసీఆర్ అవినీతి చేసినట్టే. మరి ఆ కాంట్రడిక్షను కవిత ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. సో ఇప్పుడు కవిత లాజిక్ మిస్ అవ్వలేదు, చాలా క్లియర్గానే పార్టీ నుంచి బయటికి పంపించుకునేలాగా ఈ 100 రోజులుగా పక్కా వ్యూహంతోనే ఆవిడ అమలు చేశారు అని అర్థమవుతోంది. ఇక పార్టీ ఉంటే అంత పోతే అంత అన్న తర్వాత ఆవిడ పార్టీలో ఉండరని తెలుసుకున్నాకనే ఆ మాట అంటారు. అలాగే ఎన్నికల విషయంలో కూడా ఆవిడ చేసిన కామెంటు, ఇక ఎవరో చెప్తే మాట్లాడడానికి, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఇంకా చిన్న సాఫ్ట్ కార్నర్ ఏంటంటే, ఎవరో కవిత భుజాల మీద తుపాకు పెట్టి కేసీఆర్ని కాలుస్తున్నారంటే ఆవిడేం చిన్నపిల్ల కాదు కదా. ఇటు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకొకళ్ళు బీజేపీ నుంచి ఇంకొకళ్ళు చెప్తే మాట్లాడడానికి, హరీష్ రావును పార్టీని విమర్శించడానికి. అలాగే ఎపిసోడ్లో సైలెంట్గా ఉండి నిప్పు పెట్టింది ఎవరు? ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో కేటీఆర్ సైలెన్స్ ఏంటంటే, నిన్న ఇప్పటివరకు ఆయన ఏం మాట్లాడలేదు. హరీష్ సింహం సింగిల్గా వస్తుంది అని ఏదైతే ఉందో పార్టీ తరపున ట్వీట్ చేశారు, కాంగ్రెస్కి క్లాస్ స్పీకర్ అన్నారు తప్ప కవిత విషయంలో అందరూ కలిపిని తీసుకుని ఉమ్మడి నిర్ణయమే. నిన్న కేటీఆర్తో సమావేశం అయ్యారు కేసీఆర్, ఇంకా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. అంటే ఇక్కడ బావ హరీష్ రూపంలో వచ్చిందా, లేకపోతే అన్న కేటీఆర్ రూపంలో వచ్చిందా, లేకపోతే ఇంకొక కజిన్ సంతోష్ రూపంలో వచ్చిందా, మొత్తానికైతే నిప్పు అయితే గట్టిగానే వచ్చింది. ఎంత అంటే బయటికి వెళ్ళిపోయే వరకు. ఇక కేసీఆర్ ఫోటో పెట్టుకుని ఈవిడ రాజకీయం ఎవరి మీద చేయబోతున్నారు? ఎందుకంటే కవిత వర్సెస్ ఇప్పుడు ఎవరు, కవిత వర్సెస్ బీఆర్ఎస్ చేయడానికి సాంకేతికంగా కుదరదు. ఎందుకంటే ఆవిడ కేసీఆర్ ఫోటో పెట్టుకునే వెళ్తారు. సో వర్సెస్ కాంగ్రెస్సా, వర్సెస్ బీజేపీనా, ఏ రాజకీయం చేయబోతున్నారు? అలాగే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తారా కవిత వెనకాల? ఇవన్నీ కూడా మాట్లాడుకోవాల్సిన అంశాలు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. స్టేట్